హనుమాన్ గుడి వద్ద వాహన తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఒక పల్సర్ బైక్ మీద రాగా పోలీసు వారి నుంచి పారిపోతుండగా అటు వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది. అతని పేరు దొరిశెట్టి స్వామి నిరంజన్. ఇతను భూపాలపల్లి నివాసిస్తుడు. గతంలో కూడా మనుగూరులో పలు దొంగతనాల్లో ఇతను చేయడం జరిగింది. గత 5 నెలల క్రితం ఇదే మనుగూరు కేసులో దొంగతనం చేసి జైలుకు వెళ్ళడం జరిగింది. అతను ఈ నెల 17వ తేదీన పీవీ కాలనీలో మనుగూరులో పీవీ కాలనీలో ఒక ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ మరియు 2 ఉంగరాలు అదేవిధంగా అక్కడ ఉన్న పల్సర్ బైక్ను కూడా అతను తీసుకొని దొంగిలించడం జరిగింది. ఇతను మరియు ఇంకొక భద్రాచలం ప్రాంతానికి సంబంధించిన 2 వ్యక్తులు కలిసి మన మనుగూరులో ఈ దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను మరలా కొత్తగూడెంలో ఈ మే నెల 2వ వారంలో ఒక ఇంట్లో ఇతను ప్రవేశించి తాళా పగలగొట్టి నల్లపూసల గొలుసు 5 చిన్న ఉంగరాలు, దిద్దులు, పెద్ద ఉంగరం, వెండి మోతాడు ఇతను దొంగిలించడం జరిగింది. దాని తర్వాత ఇతను భద్రాచలంలో జైల్లో ఉన్న జుజ్జూరు శ్రీను అనే వ్యక్తిని ఇతను వాటి డబ్బులతోటి వచ్చిన డబ్బులతోటి శ్రీనుని విడుదల చేసి మరి వాళ్ళిద్దరు కూడా కొత్తగూడెంలో ఒక ఇంట్లోకి చొరబడి మే నెల 3వ వారంలో ఒక 6 గాజులు, నల్లపూసల గొలుసు, 2 చైన్లు, 6 ఉంగరాలు, 2 చెవిదిద్దుల్ని దొంగిలించడం జరిగింది. ఈ సొమ్మంతా కూడా భద్రాచలం ప్రాంతానికి చెందిన మోహన్, ఇతను పాల్వంచ పాండ్రంగాపురం నివాసస్తుడు. ఇతనికి తెలుసు ఇది దొంగ సొత్తు అని తెలిసిన తర్వాత ఈ దొంగ సొత్తుని కూడా మోహన్ అనే వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకొని జల్సాలకు అలవాటు పడి వీళ్ళని కూడా చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక బైకు, ల్యాప్టాపు, 9 తులాల బంగారం, 10 తులాల సిల్వర్ని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం జుజ్జూరు శ్రీను మరియు భద్రాచలం ప్రాంతం ఒక వ్యక్తి వారి ఇరువురు కూడా ప్రస్తుతానికి లేరు. ప్రస్తుతానికి స్వామి నిరంజన్ మరియు మోహన్ అనే 2 వ్యక్తులను కూడా అరెస్టు చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. మొత్తం 6 లక్షల రూపాయలు విలువ చేసే గోల్డ్ ఐటమ్స్ మరియు అదేవిధంగా ఒక ల్యాప్టాప్, ఒక బైక్, 10 తులాల సిల్వర్ ఐటమ్. చోరీకి జరిగిన సామాన్ మొత్తం ఇక్కడ రికవర్ చేస్తుంది. For more videos like this, subscribe Big TV channel.